గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సరిపోవట్లేదు. ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది మన సెషన్? ఎంతమంది స్టేజ్ పైకి రావాలనుకుంటున్నారు? మీరు కాక ఇంకెవరు వస్తారు ఇక్కడ? ఈ అర్హత ఎవరికి ఉన్నది? మీకున్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మేమున్నాం, నెక్స్ట్ మీరుంటారు. మీకోసం మేము అక్కడ క్లాస్ చేయడానికి రెడీ ఉంటాం. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో నేను హైదరాబాద్ లో ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ తీసుకొని ఒక 5 సంవత్సరాలు అవుతున్నది. సో అంతకంటే ముందు చూస్తున్నారు కదా, ఒక చక్కని ఏవి చూసారు. ఎంతమందికి నచ్చింది? బాగుందా? ఇలాంటి ఒక ఏవి మీకు కూడా వస్తే బాగుంటుందా? 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 ఎంతమంది కోరుకుంటున్నారు ఇలాంటి ఏవి? అరుస్తలే. సో మేము కూడా డ్రీమ్ చేసాము, కలలు కన్నాము, మా లైఫ్ ఇట్లుండాలి, సో ఇలా బతకాలి, ఇలా జీవించాలి, ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. సో ఈరోజు మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి. ఈరోజు మనము టాపిక్ లోకి వెళ్దాం, ఎందుకంటే టైం దృష్టిలో పెట్టుకుందాం. సో ఈరోజు మీటింగ్ ఇంపార్టెన్స్ అండ్ హౌ టు ప్రమోట్ మీటింగ్స్, ఈ టాపిక్ లోకి మనం వెళ్దాం. సో చాలా మందికి మీటింగ్ అనేది ఇంపార్టెంటా కాదా? ఎంతమంది అంటారు ఇంపార్టెంట్ అని? నేను చెప్పే ఒక్క మాట ఏముందంటే, మీటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్. ఎందుకు అంటే గనక ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా దగ్గర ఒక వస్తువు ఉన్నది, ఒక గోల్డ్ చైన్ ఉన్నది. నేను ఎవరికైనా తీసుకెళ్ళి గోల్డ్ చైన్ అమ్ముతాను, తీసుకోండి అంటే తీసుకుంటారు ఎవరైనా? ఎక్కడి నుంచి ఇచ్చావు, దొంగోడువా అని చెప్తారు. ఎసారనో? అవునా కదా? కానీ అదే గోల్డ్ షాప్ లో రెడ్ పేపర్ పైన ఒక గోల్డ్ చైన్ పెడితే నాకు ఇదే చైన్ కావాలని కొనుక్కుంటారా లేదా? మరి అక్కడ చైన్ కి వాల్యూ ఉందా? చూపించే ప్రదర్శనలో వాల్యూ ఉందా? ఆ షాప్ కి వాల్యూ ఉందా? మీరు ఎంత చెప్పినా, ఒక వ్యక్తికి మీరు ఎంత చెప్పినా అది అంతగా మైండ్ లోకి వెళ్ళదు. కానీ ఒక దగ్గర ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేసి వాళ్ళకి చూపించండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుందా రాదా? సో మీటింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మేము శ్రీనివాస్ వడ్డెమాను సక్సెస్ సీక్రెట్ ఏదైనా ఉన్నది అంటే కనుక అది మీటింగ్ ప్రమోషన్, మీటింగ్ మాత్రమే. సో ఎక్కడైనా నేను 5 years ముందు మీటింగ్స్ ఎక్కువ ఉండేటివి కావు. సో గ్రేట్ లీడర్, నా గ్రేట్ స్పాన్సర్, గ్రేట్ అప్లైన్స్ పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారికి ఒకసారి ఇక్కడ నుంచి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ థ్యాంక్ యూ మై ఆల్ ఎల్వైస్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బోరెల్ సార్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ ఆల్సో. సో ఎందుకంటే ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినారు. ఈ రోజు మేము ఇక్కడ నీచోని మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ ని మాకు ఇచ్చినందుకు. సో స్టార్టింగ్ లో మేము బిజినెస్ చేస్తున్న స్టార్టింగ్ లో మీటింగ్స్ ఎక్కువ ఉండేటివి కావు. దాస్ సార్ తో కూర్చొని ఇట్లా కాదు సార్, ఇట్లా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు, మనం ఇంకొంచెం స్పీడ్ గా బిజినెస్ చేయాలంటే ఒక గెట్ టుగెదర్ అనేది అవసరం, మీటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఖచ్చితంగా మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి సారు, మేడం, తర్వాత నేను, మా మేడం, మేము నలుగురం ఒక రోజు స్టోర్ లో కూర్చొని ఒక మీటింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం. ఈ రోజు అదే మీటింగ్ కొన్ని హైదరాబాద్లలో చాలా ప్లేస్లలో అవుతుంది. మా సీక్రెట్ ఒకటే ఉన్నది, ఏడ మీటింగ్ ఉంది అంటే ఆడ టిఫిన్ బాక్స్ కట్టుకొని పోయాను, ఆడ కూర్చొని ఆ మీటింగ్ విని జనాన్ని ప్రమోట్ చేసి మీటింగ్ కి వినిపించి మళ్ళీ వాళ్ళని పంపించే పని చేసేవాళ్ళు. సో ఎందుకు వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే ఓకే అవుతుంది కదా అంటే, మన ఇంట్లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారా లేదా? ఉన్నారు కదా. సో మీరు టీచర్లు అయినప్పటికీ మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారా, ఇంట్లో నేర్పించుకుంటున్నారా? హలో, స్కూల్ పంపిస్తున్నారా? మరి ఎందుకు? మీరు టీచరే కదా, మీ ఇంట్లో నేర్పించుకుంటే అయిపోతుంది కదా. సో అసోసియేషన్. సో ఇంటి వైద్యం వంటికి పట్టదు. వేసారు నో? ఇంటి వైద్యం వంటికి పట్టదు. మనోడు మనం చెప్తే ఎప్పుడు వినడు. ఈ బిజినెస్ లోకి మీరు ట్రై చేయండి, మీ అన్న రాడు, మీ బావ రాడు, మీ మామ రాడు, ఎవరు రారు. కానీ మీ ఎవరైతే రోడ్డు పైన కనబడిన వ్యక్తి బిజినెస్ లో వస్తారు.
సో ఇక్కడ అసోసియేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం మీటింగ్ లో ఉన్నప్పుడు మనం చెప్పినప్పుడు మన డౌన్లైన్ వినడు, మనం చెప్పినప్పుడు మనం ప్లాన్ చెప్పినప్పుడు వేరే వ్యక్తి వినడు, కానీ అతన్ని నీట్ గా తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టగలిగినప్పుడు సో అతన్ని ఇక్కడ మాట్లాడే స్పీకర్స్ డిఫరెంట్ స్పీకర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్, అవునా కదా? సో ఇక్కడ ఎవరో ఒకరు కనెక్ట్ అయిపోతారు కాబట్టి అతను ఇమీడియట్ గా మారడానికి ఛాన్స్ ఉంటది. సో కాబట్టి మీటింగ్ ఇంపార్టెంట్. సార్ ఒక వ్యక్తికి నేను 2 గంటలు ప్లాన్ చెప్పిన అర్థం కాదు, కానీ ఒక మీటింగ్ తీసుకొస్తే అతను చాలా బ్రహ్మాండంగా బిజినెస్ బిల్డ్ చేస్తారు. సో ఎందుకంటే పవర్ ఆఫ్ అసోసియేషన్, అక్కడంతా పవర్ ఉన్నది. సో కాబట్టి మీటింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, బాగానే ఉంది, కానీ జనాలు ఎవరు రారు సార్. ఎంతమందికి క్వశ్చన్ అంటారు, చెప్తానం గొంతులు పోతున్నాయి కానీ ఎవరైతే రావట్లేరు అని. మేము చెప్పినప్పుడు కూడా ఎవరు రాలే. కానీ ఏం జరిగింది, మరి ఏం చేయాలా, దానికోసం ఏం చేయాలంటే కనుక నెక్స్ట్ వ్యక్తి నో అని ఎవరైనా అన్నారు, నెక్స్ట్ ఆపర్చునిటీ కదా నో అంటే. నో అంటే ఏమున్నది, చాలా మంది ఫీల్ అయిపోతారు, నా కిరీటం కింద పడిపోతుంది, ఇక ఈ బిజినెస్ లో నాకు ఇతను నో అన్నాడు కాబట్టి ఇక నాకు సక్సెస్ రాదు, నాకు ఈ జిందగీ మారదు, ఇక నాకు ఈ బిజినెస్ లో నేను గెలవలేను. సో ఇది ఫిక్స్ అయిపోతారు. సో అతన్ని చూసి మీరు బిజినెస్ లోకి వచ్చినారా, మిమ్మల్ని చూసి అతను బిజినెస్ లోకి వస్తాడా? ఎవరు ఇక్కడ సీరియస్ పర్సన్? నేను సీరియస్. సార్ నో ఒక వ్యక్తి బిజినెస్ లో రాలేదంటే ఇంకా 20 మందిని తీసుకొచ్చారు ఎవరండి, నేనే కదా. సో అట్లాంటప్పుడు నేను స్ట్రాంగ్ ఉండి పిలిచినప్పుడు ఎవరైనా వస్తారు. సో ఒకటే ఇక్కడ ప్లాన్ చెప్పడానికి ఒక వ్యక్తి ఇబ్బంది అవుతున్నారు, తర్వాత ఎవరు వస్తలేరు, మీటింగ్ కి ఎవరు వస్తలేరు, పీవీ ఎవరు చేస్తలేరు, ఇవన్నిటికి ఒక సూత్రం ఉన్నది. తెలిసిన చాలా మందికి తెలుసా? ఏమి అంటే స్పాన్సర్ 1 more person. స్పాన్సర్ 1 more person. ఒక వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తి చెప్పు, మీట్ 1 more person అనొచ్చు, ఇంకొక వ్యక్తిని కలవండి. ఇప్పుడు ఒకే వ్యక్తితోనే మనకు కావాల్సింది ఏం లేదు. రోజు మేము 10 మందికి 15 మందికి ప్లాన్ చెప్పాలి. నేను హైయెస్ట్ నేను నా ప్లాన్స్ పర్ డే ఎన్ని ఉండేవంటే 22 ప్లాన్లు నేను హైయెస్ట్ చెప్పున్నాను ఒక రోజులో ప్లాన్స్. అప్పుడు మీటింగ్కి రారా జనాలు? సార్ మీరు చెప్తేనే వింటారు, మీరు చెప్తేనే వింటారు అంటే మీరు చెప్పి చూడండి, ఎందుకు రారు? మనం ఇద్దరికి చెప్పేస్తున్నాం, తర్వాత వాళ్ళు ఎవరు సైలెంట్ అయిపోయేసరికి మనం కూడా సైలెంట్ అయిపోతున్నాం. సో అప్పుడు మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? బిజినెస్ లో మంచి ఇన్కమ్ కావాలి, ఎసర్నో పెద్ద లెవెల్లో వెళ్ళాలి, మంచి ఇన్కమ్ కావాలి, మంచి రికగ్నిషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ జనాన్ని నేను కలవాలంటే మాత్రం ఆలోచిస్తాను. నాకు అప్పుడు ఒక మాట గుర్తొస్తుంది, చెప్పేటోడికి సాకులు దొరుకుతాయి, చేసేటోడికి పని దొరుకుతుంది. కానీ సాకులు చెప్పేటోడు ఎప్పుడు గెలవడు, కానీ పని చేసేటోడు మాత్రం 100% గెలుస్తాడు. సో సాకులు చెప్పినన్ని రోజులు మన జీవితం ఏమన్నా మారుతుందా? ఎండా కొడుతుంది, వాన కొడుతుంది, అన్ని కొడతాయి, వాళ్ళని కొట్టేటోడు ఎవడు ఉండడు. సో అవి మాకు కూడా ఎండలు ఉండేవి, మాకు కూడా వర్షాలు ఉండేవి, మాకు కూడా చలి ఉండేది, కానీ వాటిని తట్టుకొని ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళం. సో అక్కడ ముందడుగు వేసినాం కాబట్టి ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడగలుగుతున్నాం. సో ఒకటే, ఏదైనా సమరి నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బాని సాగుతుంది. నువ్వు ఎంత కష్టపడడానికి రెడీగా ఉంటావో, ఒక్కొక్క సక్సెస్ నీ కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతా ఉంది. మేము పుట్టుకతోనే డిసిడీలు కాలే, పుట్టుకతోనే వెస్టీజ్ ని నమ్ముకొని రాలే, ఎన్నెన్నో ఇబ్బందులు పడినాం. నా లైఫ్ లో తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉండే. సో వెస్టీజ్ లో వచ్చిన తర్వాత దాన్ని మలుచుకున్నాం ఈ రోజు ఇక్కడికి రావడానికి. సో ఒక వెహికల్ లాగా మాకు వెస్టీజ్ ఉపయోగపడింది. ఓ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ తీసుకోగలిగిన వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ ద్వారా, తర్వాత మోరల్ సపోర్ట్ దొరికింది నా అప్లైన్ ద్వారా. నా అప్లైన్ మళ్ళీ ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారి ద్వారా. ఎందుకంటే ఎట్లా చేయాలో తెలియదు, గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నప్పుడు మీ బండి స్పీడ్ పోతుందిరా స్వామి, జరక్కరా, స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి, దాటేది ఎట్లా చూపిస్తా అని చెప్పేసి కూర్చోబెట్టుకొని నాకు ఎవ్రీ టైం క్లారిటీ ఇస్తూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి. ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు, ఇవన్నీ సాకులే ఉంటాయి, అప్లైన్ కమ్యూనికేషన్ లో ఉండరు, అప్లైన్ చెప్పిన మాట వినరు, అప్లైన్ అడిగి తెలుసుకోరు, అప్లైన్ నేనేంది, అప్లైన్ నాకే చెప్పాలా, అప్లైన్ నాకే ఫోన్ చేయాలా, నేను అప్లైన్ ఫోన్ చేయొద్దు. సో మీటింగ్ అంటే ఒక్కటే కాదు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఒక్కొక్క లీడర్ ఏ విధంగా మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నారు మనం తెలుసుకోవాలి. ఏ లీడర్ మీటింగ్ వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఇందులో నాకేం ఉపయోగపడుతుంది, మీటింగ్ వల్ల ఎంత ఉపయోగం ఉన్నది. ఈ రోజు వరకు కూడా ఏ మీటింగ్ నేను అటెండ్ అయినా, ఏ లీడర్ మాట్లాడినా నేను నోట్ చేసుకొని రాసుకుంటాను. ఆ లీడర్ ముఖ్యమైన మాటలు నాకు ఎక్కడ ఉపయోగపడతాయి, నేను ఎక్కడ వాడుకోవాలి ఈ మాటల్ని. సో నేను ఏ విధంగా ఇంకా ఎక్కువ మందిని ఏ విధంగా ప్రమోట్ చేయాలి. ఎక్కడైనా ప్లాన్ చెప్తున్నప్పుడు ఎంతసేపు ఉన్న ప్లాన్ చెప్తున్నాం మనం, కానీ మీటింగ్ అనే ఒక విషయం అక్కడ మాట్లాడడం బంద్ చేస్తున్నాం. మీటింగ్ అనే విషయం మాట్లాడడం బంద్ చేస్తున్నాం. ప్లాన్ చెప్తున్నామా, ఓకే అన్నడా, ఆధార్ కార్డు తీసుకుంటున్నాం, లేదంటే లేదు, వదిలేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం.
ఓకే అన్న వ్యక్తి కూడా కనీసం మనం మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేము. ఎంతమంది ఇక్కడ చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత ఫలానా ఆదివారం రోజు ఇక్కడ మీటింగ్ ఉంటది, బొగ్గులకుంటలో ఉంటది, కొత్తపేటలో ఉంటది, చందానగర్ లో ఉంటది, ఎంతమంది చెప్తానని చెప్పండి. చాలా తక్కువ మంది, కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ, కానీ పదుల సంఖ్యలో కూడా ప్రమోట్ చేయట్లేరు. మీరు మీటింగ్ ని ప్రమోట్ చేయకపోతే, ఇందాక నేను అదే చెప్పాను, మీటింగ్ ని ప్రమోట్ చేయకపోతే మీరు ఎంత దూరం పరిగెత్తినా మీకు ఏమంటారంటే చెమట వస్తుంది, కాళ్ళు చేతులు ఆడుతాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ స్టాండ్ తీయడం మర్చిపోతున్నారు మీరు. స్టాండ్ తీసిన తర్వాత సైకిల్ తొక్కితే ముందుకు వెళ్తారు, ఎసార్నో. కానీ స్టాండ్ సైకిల్ తొక్కితే ఎక్కడుండాలి అక్కడే ఉంటది. మీ స్టాండ్, మీ మీటింగ్ ని ప్రమోట్ చేయకపోతే మీరు ఎన్ని చేసిన వెస్టీజ్ లో అది వృధా అయిపోతుంది. మీటింగ్ అంత పవర్ ఉంది. ఒక పచ్చి మొద్దును తీసుకుపోయి అగ్గి పెట్టెతో ముట్టిస్తే ఎంతసేపటికి మండుతుంది? అసలు మండుతుందా? హలో, మండుతుందా? కానీ మండుతున్న అగ్నికోలంలో ఈ పచ్చి మొద్దును పడేస్తే ఎంతసేపట్లో మండిపోతుంది? దగ్గ 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 మండిపోతుంది, అవునా కదా? సో మనమంతా ఇట్లాంటి ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మన దగ్గర అగ్గిపుల్ల లాంటి చిన్న చిన్న ప్లాన్ల దగ్గర వచ్చి చెప్పినప్పుడు చిన్న మీటింగ్ చిన్న నాలెడ్జ్, పెద్ద మీటింగ్ పెద్ద నాలెడ్జ్. సార్నో మరి ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ హాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తి బయటకు పోయిన తర్వాత నాకేం తెలియదు అనే ఆలోచన ఏమనుందా? ఆలోచన ఉంటుందా? సో ఈ మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మీటింగ్స్ కి మనం ఎంత ఎక్కువ అప్లైన్ బరువు బాధ్యతలు తగ్గించుకోవాలంటే చేయాల్సిన ఏకైక పని మీటింగ్ కి ఒక వ్యక్తిని కనెక్ట్ చేయడం. నిజంగా ఈ మాట మీరు ఎప్పుడైతే మీ డౌన్ లైన్ ఉన్నాడు, మీకు ఫోన్ చేస్తాడు డౌట్ 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 ఇందాక ఓ లీడర్ అంటాడు, అన్న తిందామంటే కూడా టైం దొరుకుతలేదు, ఫోన్లు ఎట్లా వస్తున్నాయి అని. ఎందుకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీటింగ్ కి కరెక్ట్ గా మనం ప్లగ్ ఇన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం. ఈ ఒకవేళ నేను నా డౌన్ లైన్ ని ఇప్పుడు ఒక కొత్తపేట మీటింగ్, ఇంకా వేరే మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ నేను ప్లగ్ ఇన్ చేస్తున్నాను, నేను ఒక్కనే ఉండను, నా పైన ఉన్న నా అప్లైన్ పురుషోత్తమ దాసు సార్ కూడా ఉంటారు. అప్పుడు నా డౌన్ లైన్ ని నేను వెళ్ళి నా అప్లైన్ కి పరిచయం చేసినప్పుడు నా అప్లైన్ మాట్లాడే మాట వల్ల నా డౌన్ లైన్ కి కొంత నాలెడ్జ్ వస్తుందా రాదా? దానివల్ల కొన్ని డౌట్స్ కి ఆయన క్లారిటీ దొరుకుతుందా దొరకదా? సో ఇప్పుడు నాకు ఆ భారం తగ్గిందా తగ్గలేదా? తగ్గిందా లేదా? సో మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మీటింగ్ ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడం ద్వారా. ఒక్కొక్క లీడర్ కి వాళ్ళు లీడర్లు సిల్వర్లు, గోల్డ్లు, స్టార్లు అయి ఉంటారు, డైమండ్లు అయి ఉంటారు, దరిద్రం ఏముండను ఇంకా పెద్ద పిన్నులు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా అప్లైన్ డియూసిడి ఫోన్ చేసి ఇలా మీటింగ్ ఉంది వస్తురా అని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ సక్సెస్ అనేది మీ చెక్కుల ద్వారానే ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి, మీ చెక్కుల ద్వారా మీ సక్సెస్ ఉండదు. మీ చెక్కును బట్టి మీరు ఎంత గ్రోత్ లో ఉన్నారో చెప్పొచ్చు. మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత, ఈరోజు మీరు తీసుకున్న ఇన్కమ్ ఎంత, ఈ ఇన్కమ్ పెరుగుతుంది అంటే మీరు ఏం పని చేస్తున్నారో మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ ఇన్కమ్ అదే లెవెల్లో ఉంది అంటే మీ గ్రోత్ అక్కడ ఆగిపోయింది అని. ఒకవేళ మీ ఇన్కమ్ తగ్గింది అంటే మీరు ఏడున్నారు, కింద దేవులాడు చూసుకోవాలి, కిందలో వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి. సో వీటన్నిటికీ ఒకే ఒక మూల కారణం ఉన్నది. సో అది మీటింగ్ ప్రమోషన్, మీటింగ్ కి మీరు ప్రమోట్ చేయడం. రెండో విషయానికి వచ్చేసరికి మీరు ఆల్వేస్ బి స్మైలింగ్ ఫేస్, మీ మొహం పైన ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. ఒకసారి నవ్వండి అందరూ. ఏమి ఇంత చిన్న సో కదా, ఇదే నవ్వుతో మీ ప్లాన్ కంటిన్యూ చేయండి, ఇదే నవ్వుతో ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయండి, ఇదే నవ్వుతో ఒక వ్యక్తికి ప్రాస్పెక్ట్ చేయడం మొదలు పెట్టండి. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. సో కాబట్టి ఆల్వేస్ బి స్మైల్ తో ఉండాలి. మీరు ఎంత నవ్వుకుంటుంటే మీ ఎదురుగున్న వ్యక్తి కూడా అంతే హుషారుగా మీతో పనిచేయడానికి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ నేను ముఖం మార్చుకొని ఇప్పుడు మీతో మాట్లాడితే మీరు దేవుడికి దండం పెడతారు, బయట ఉన్న సాయిబాబాకి దండం పెడతారు, నేను పంపి తొందరగా లోపలికి. ఎస్ సార్ నో, అవునా కదా? మరి ఇప్పుడు నా మీద మీ ఫీలింగ్ అది ఉన్నప్పుడు మరి మీ మీద మీ ఫీలింగ్ కూడా వేరే వాళ్ళకి ఫీలింగ్ ఉంటది కదా. ఎస్ సార్ నో, అది మీ ఎక్సైట్మెంట్ ని బట్టి మాత్రమే అది రావడం జరుగుతుంది. ఆర్ యు ఎక్సైటెడ్? నిజంగా రియల్లీ ఆర్ యు ఎక్సైటెడ్? ఇదే ఎక్సైట్మెంట్ చేయండి, మీటింగ్ ని ప్రమోట్ చేస్తూ రండి. ఒక వ్యక్తికి స్మైల్ తో అత్తుకునే విధంగా మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. మన బిజినెస్ ఏక్ పైన ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో అప్లైన్ కి రెస్పెక్ట్ చేయండి. టీమ్ లీడర్ కి అప్లైన్ కి ముఖాముఖి కల్పించడం స్టార్ట్ చేయండి. మీటింగ్లలో నేను సాధ్యం అవుతుంది. అప్లైన్ వాళ్ళ ఇంటికి మీరు ఒక డౌన్ లైన్ తీసుకొని వెళ్తే అక్కడ టైం ఇచ్చే ఛాన్స్ ఉందా? ఉన్నదా? ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర కూడా టైం లేని పరిస్థితి. అట్లాంటిది డియూసిటీ లీడర్ టైం ఇస్తారా? ఖాళీగా ఉంటారా వాళ్ళు?
24 గంటల్ని ఆ పడుకునే టైం కాకుండా మిగతా లెక్కేసుకుంటారు వాళ్ళు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా సెట్ చేసుకోవాలి, అవునా కదా? సో అట్లాంటప్పుడు టైం ఇస్తారా? కానీ అదే మీటింగ్ దగ్గర వెళ్ళినప్పుడు మీటింగ్ దగ్గర వాళ్ళని కల్పించి, సార్ వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అప్లైన్ గారికి చెప్పినప్పుడు అతను మాట్లాడే రెండు నిమిషాల మాటలలో తన జీవితం మారుతుందా మారదా? ఇప్పుడు అందరూ ఒక్క లీడరే కాదు, ఏ లీడర్ అయినా మీరు మీటింగ్ దగ్గర కనబడతా ఉంటుంది. మీ టీం అందరికి ఒక మోటివేషన్ ఇప్పించాలన్నా కూడా అది మీటింగ్ తోనే సాధ్యం అవుతుంది. సో కాబట్టి మీటింగ్ ని ప్రమోట్ చేద్దామా? ఏ మీటింగ్ అయినా పర్వాలేదు, అది వెస్టీజ్ విన్నింగ్ టీం మీటింగ్ అయిందంటే చాలు, ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయండి. దాని వల్ల మీ వర్క్ ప్రెషర్ తగ్గుతుంది, మీకు రిజల్ట్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ ఏమంటారు స్ట్రాటజీ పెరుగుతుంది. దాంతో పాటు మీ పిన్ లెవెల్ ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఇందాక మాట్లాడుతున్నారు, ఇంకా మేము క్రౌన్ లోనే ఉన్నాం, ఇంకా మేము యూసిడీలోనే ఉన్నాం, ఇంకా మేము డైమండ్ లోనే ఉన్నాం అని. డైమండ్ లో ఎవరు మిమ్మల్ని ఉంచలేదు, క్రౌన్ లో మిమ్మల్ని ఎవరు ఉంచలేదు. ఎవరున్నారు అక్కడ? మీరు ఉండిపోయినారు. ఎందుకు? మీ మైండ్ ఆగిపోయింది, మీ ఆలోచించే విధానం ఆగిపోయింది. కాబట్టి మీరు కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ మైండ్ కి పదును పెట్టాలంటే ఇట్లాంటి ఒక మీటింగే ఉపయోగపడుతుంది, అవునా కదా? ఇక్కడ షార్ప్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొబైల్ ₹1,00,000 ఫోన్, 2 లక్షల ఫోన్ ఉంది, ఐఫోన్. ఎసార్నో? ఒక రోజు మొత్తం ఛార్జింగ్ పెట్టబోండి, పని చేస్తారా? 2 లక్షల ఫోను పని చేస్తారా? అంటే ఫోన్ కి ఛార్జింగ్ అవసరమా కదా? మీ దగ్గర ₹1,00,00,000 కారు ఉంది, 10 కోట్ల కారు ఉంది, ఫ్యూయల్ లేకపోతే అది పని చేస్తుందా? నడుస్తుందా? ఇక్కడ చాలా మంది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నారు, అందరు తలలుపుతున్నారు అడ్డంగా, అవునా? మనం భారతదేశంలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, ఏదున్నా నోరెత్తి సమాధానం చెప్పగలుగుతాం. ఎసార్నో? కోట్లు పెట్టి కారు ఉన్నా ఫ్యూయల్ వేయకపోతే పని చేస్తుందా? నడుస్తుందా? మరి 2 లక్షల ఫోను పని చేస్తలేదు, ₹1,00,00,000 కారు పని చేస్తలేదు. మరి మీకు మీటింగ్ ఛార్జింగ్ లేకపోతే మీరు ఎట్లా పని చేస్తారు? హలో, ఎట్లా పని చేస్తారు? సో మనకు కూడా ఛార్జింగ్ అవ్వాలనా? ఆదివారం మీటింగ్ వస్తున్నాం, మీటింగ్ వింటున్నాం, నేర్చుకుంటున్నాం, ఫుల్ ఛార్జ్ అయిపోతున్నాం, బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. మండే రోజు వెళ్ళి ప్లాన్ చెప్తాం, ఇట్లాంటి మా ఇంట వంట లేదంటారు, 90% అయిపోతుంది. ఇంకో దగ్గరికి వెళ్తాం, ఒక దగ్గరికి ప్లాన్ చెప్తాం, సూపర్ ఉంది, నేను బిజినెస్ లో సైన్ అప్ అవుతా అంటారు. సో వాళ్ళకి ఏం చెప్తాం, మళ్ళీ 100% ఛార్జ్ అవుతుంది. ఇంకొక దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి పోతాం, అక్కడేమంటారు, ఈ బిజినెస్ మేము చెయ్యము, ఇవన్నీ అట్లా ఇట్లా అని చెప్తారు వాళ్ళు, మళ్ళీ 80% డౌన్ అవుతారు. ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, మా ఇంట్లో మా సార్ నన్ను బయటకి వెళ్ళని అని అంటారు, 70% వస్తాయి. మా సార్ ఎట్లా పంపించిందని డౌట్ వచ్చి. సో ఇవన్నీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయిపోయి మళ్ళీ సండే వస్తుంది కదా, మీటింగ్ దగ్గర వస్తుంది కదా, మీటింగ్ లో వెళ్ళి మళ్ళీ ఒక గ్రేట్ లీడర్ మాట్లాడతాడు, మళ్ళీ ఛార్జింగ్ 100% అయిపోతాయి. సో ఏదైనా సరే మన పల్స్ రేట్ అయినా సరే అప్ అండ్ డౌన్ అయినప్పుడే మనిషి బతుకుతాడు. ఎసార్నో? మొత్తం హైలో ఉన్నా పోతాడు, మొత్తం డౌన్ లో ఉన్నా పోతాడు. మరి మీరు మొత్తం హైలో ఉంటారా, డౌన్ లో ఉంటారా? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు దీని గురించి నన్ను 2 గంటలు మాట్లాడతా మీటింగ్ గురించి. సో మీటింగ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. సార్ నేను బిజినెస్ అంతా చేస్తాను సార్, మీటింగ్ అయితే రాను సార్, నాకు కుదరదంటే నువ్వు బిజినెస్ చేయొద్దు అని చెప్తా డైరెక్ట్ గా. నువ్వు బిజినెస్ చేయొద్దు, ఎందుకంటే టైం వేస్ట్. నీ టైం వేస్ట్ చేసుకుంటున్నారో బిజినెస్ చేయకండి, దానివల్ల మీకు రిజల్ట్ రాదు. ఎందుకంటే మీకే నాలెడ్జ్ లేనప్పుడు, నేను డిసైడ్ అయ్యి డ్రీమ్ చేస్తున్న ఒక నాలెడ్జ్ నేర్చుకుందామని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఏం నేర్పిస్తారు? ఎసార్నో? నాకే నాలెడ్జ్ లేనప్పుడు నా నుంచి వచ్చిన వ్యక్తికి నేను నేర్పించుకుంటాను. సో అప్పుడు నేను మీటింగ్ వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ నేను తీసుకుంటాను, ఆ నాలెడ్జ్ నేను నా డౌన్ లైన్ కి ఛానలైజ్ చేస్తాను. సో దాని ద్వారా నేను ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ లీడర్ అవ్వగలను. ఈ రోజు నా ఆర్గనైజేషన్ లో మీటింగ్ చేస్తూ పోయేవాడిని, దాస్ సార్ ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతుండే, ఎంతమంది వస్తారు శ్రీనివాస్ సార్ అని. 100 మంది వస్తారు సార్ అని చెప్పేటోని. ఆ మీటింగ్ వచ్చేది 50 మందే, మీటింగ్ మొత్తం ఉండేది 50 మందే. కానీ దాస్ సార్ ఎప్పుడు అడిగినా నేను ఒకటే చెప్పేటోను, 100 మంది వస్తారు సార్ అని. వెనకాల చూసినోడు, ఇప్పుడు ఎవరు లేరు, జరువునంకి వస్తారని చెప్పేటోని. ఏదో రోజు వస్తారు సార్ నా టీంలో అని చెప్పేటోని. కానీ 100 మంది రాలే, లక్షల మంది వచ్చిరు. 4 డియూసిడీలు వచ్చిరు, నాతో పాటు 4 డియూసిడీలు వచ్చిరు నా ఆర్గనైజేషన్ లో. యూసిడీలో ఒక 20 మంది వచ్చినారు, క్రౌన్ లో కొన్ని 50-70 మంది వచ్చినారు,
ఇక డైమండ్లు స్టార్లు లెక్కలేరు, వందలలో ఉన్నారు, లక్షలలో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఏడ కలిసిన వాళ్ళకు ఒక్కటే సీక్రెట్ చెప్తా, ఒకటే, ఈ జీవితంలో మనం భూమి పైన ఉన్నన్ని రోజులు మనం చేసింది ఒకటే, లెర్నింగ్ నేర్చుకోవడం, రెండోది టీచింగ్ నేర్పించడం, మూడోది ఎర్నింగ్ సంపాదించడం. బస్ అంతే. నువ్వు ఎప్పుడైతే లెర్నింగ్ నేర్చుకోవడం ఎప్పుడైతే మీరు ఆపేస్తారో సంపాదించడం కూడా అక్కడ ఆగిపోతుంది. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో నేర్పియడం అనేది ఆగిపోతుంది. నేర్పియడం ఎప్పుడైతే ఆగిపోతుందో సంపాదించడం కూడా ఆగిపోతుంది. అవునా కదా? ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పోయేంత వరకు నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉంటారో సో వారు ఈ జీవితంలో 100% లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ పోతున్న వాళ్ళే. సో ఇక్కడ మనం కూడా ఎవ్రీ సిచ్యువేషన్ లో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవ్వగలం, మనం అనుకున్న పనులు మనం చేయగలం, మనం అనుకున్న బాటలో మనం నడవగలం. మనం నడుస్తామా? తయారున్నారా? నెక్స్ట్ మీటింగ్ ఎక్కడైనా జరుగుతుందంటే తండోపతండాలుగా మనం ఉంటామా? ఇప్పుడే తెలిసిపోతుందిలేండి. ఎందుకంటే కొన్ని వేల మంది మేము అనుకున్న టికెట్స్, మేము అనుకున్న ఏమంటారు పబ్లిక్ అంటే కూడా ఇప్పటికే ఎక్కువ క్రాస్ అయిపోయినారు. సో ఒక్కసారి పైన కింద నీచున్న ప్రతి ఒక్కరి కోసం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళ డ్రీమ్ చూడండి, సీట్స్ లేవు, ఏం లేవు, అయినా సరే మేము ఈ మీటింగ్ ని వినాలి, మేము నేర్చుకోవాలి, మేము కూడా నేర్పించాలి, మేము కూడా సంపాదించుకోవాలన్న వాళ్ళ సంకల్పం గట్టి ఒకసారి వన్స్ మోర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఎవరు తొందరగా సక్సెస్ అయిపోతారు, ఎవరు తొందరగా సక్సెస్ అయిపోతారంటే కనుక ఈ రోజు ఈ సెషన్ ని ఎవరైతే వింటున్నారో, ఇవి ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, నీట్ ఎవరైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను అని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక 20 నిమిషాలు కూర్చొని ఈ రోజు నేర్చుకున్నది ఎవరైతే నీట్ గా రాసుకుంటున్నారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేద్దామన్న ఆలోచన చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు 100కి 100% గెలవడానికి ఛాన్స్ ఉంది. ఈ సెషన్ ద్వారా ఏ ఒక్క వ్యక్తి డిసైడ్ అయినా, ఏ 10 మంది డిసైడ్ అయినా, వాళ్ళ జీవితం మారినా మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటూ నేను మైక్ ఓవర్ చేస్తున్నాను మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నేను శివాని వర్ధమానం. మేము ఈ బిజినెస్ కి వచ్చి 5 years అవుతుంది. సక్సెస్ఫుల్ గా ఈ రోజు ముందుకు పరిగెడుతున్నాం అనమాట. బిజినెస్ కి వచ్చిన స్టార్టింగ్ లో మాకు వచ్చిన చెక్ 163 రూపీస్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పడ్డ అవమానాలకు కావచ్చు ఈ రోజు ఈ సన్మానాలను తీసుకోగలుగుతాం. నాకు ఈ బిజినెస్ స్టార్టింగ్ లో అర్థం కానిది పక్కకు పెడితే అసలు మీటింగ్ కి ఎందుకు వెళ్ళాలి అనేది నాకు ఎప్పుడు అర్థమైంది అని అంటే, చాలా వరకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఇంట్లో దేవుడికి ఆల్రెడీ దండం పెడతాము, ఫోటోలు ఉంటాయి, దీపాలు పెడతాము, అన్ని దండాలు ఇంట్లోనే పెడతాం. మళ్ళీ మనం టెంపుల్ కి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ ఒక ప్రాధాన్యతమైన ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది కాబట్టి వెళ్తున్నాం. సో మీటింగ్స్ కూడా అంతే అండి మనకి. సో నేను ఈ మీటింగ్స్ ని టెంపుల్ లాగా భావిస్తే మనకి జరిగే ఎఫ్ఆర్యు కావచ్చు, వెస్టేజ్ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక దేవస్థానం లాగా, అంటే ఒక తిరుపతి కావచ్చు, వేరే వేరే ప్లేసెస్ లాగా భావిస్తాం. కాబట్టి దాని యొక్క ప్రాధాన్యత దానికి ఉంటది. కాబట్టి మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత స్కోడా ర్యాపిడో కార్ తీసుకున్నాము. రీసెంట్లీ 2.5 crores తోటి ఒక డూప్లెక్స్ విల్లా ఎంజాయ్లో తీసుకున్నాము. హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మా ఫ్యామిలీ మొత్తం కూడా మేమందరం కలిసి ఫారెన్ టూర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా లీడ్ అవుతున్నామండి బిజినెస్ లో. ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ తీసుకోండి. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోతే మీరు తర్వాత డెసిషన్ తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది అది. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. విష్